హైదరాబాద్ ఎల్బీనగర్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ స్టేట్ యూత్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటిపై ఈశ్వరమ్మ యాదవ్ వర్గీయులు దాడి చేసినట్లు సమాచారం. ఈశ్వరమ్మ యాదవ్ కు సంబంధించిన ఫ్లెక్సీలో జకిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఎలా ఏర్పాటు చేశారంటూ సురేష్ యాదవ్ తో శివచరణ్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదం మరింత ముదిరి మన్సూరాబాద్లోని శివచరణ్ రెడ్డి నివాసంపై దాడికి దారితీసినట్లు సమాచారం. దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అనంతరం ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ స్టేట్ యూత్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటిపై ఈశ్వరమ్మ యాదవ్ వర్గీయులు దాడి చేసినట్లు సమాచారం. ఈశ్వరమ్మ యాదవ్ కు సంబంధించిన ఫ్లెక్సీలో జకిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఎలా ఏర్పాటు చేశారంటూ సురేష్ యాదవ్ తో శివచరణ్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదం మరింత ముదిరి మన్సూరాబాద్లోని శివచరణ్ రెడ్డి నివాసంపై దాడికి దారితీసినట్లు సమాచారం. దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అనంతరం ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఎస్ విద్య, ఏదైతే యాదగిరిగుట్ట నూతన పాలక మండలి ఏర్పాటు చేశారో దాని ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈశ్వరమ్మ యాదవ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ఆ పాలక మండలిలో సభ్యురాలుగా ఉన్నారు. తను వనస్థలిపురంలోని మన్సూరాబాద్ లో ఉంటుంది. అయితే ఆ ఏరియాలో ఏదైతే పాలక మండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో కనీసం ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి తన ఫోటో వేయలేదని తన కుమారుడైన జక్కిడి శివచరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా ఉన్నారు. తను దానిపైన తన నానప్ప ఫోటో ఎవరైతే జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆ ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదో దానిపైన ఒక ఆడియో లీక్ కలకలం రేపింది. ఈశ్వరమ్మ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కాదని తన ఫోటో వేయలేదు, వీళ్ళపైన కనీసం వీళ్ళని మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళం మేము అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం పైన మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పుకుంటారా, సీఎం కు చెప్పుకుంటారా, రాహుల్ గాంధీకి చెప్పుకుంటారా, ఎవరికైనా చెప్పుకోండి అనే విధంగా ఒక ఆడియో మాత్రం లీక్ అయింది. కానీ దానిపైన శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక ఏఐ ద్వారా క్రియేట్ చేసింది, అది నా వాయిస్ కాదు, మమ్మల్ని బదనాం చేయడానికి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం పనిచేస్తున్నది, కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని బదనాం చేయడానికి శివచరణ్ రెడ్డిని బదనాం చేయడమే ఒక లక్ష్యంగా ఒక వర్గం పనిచేస్తుంది, అది నా వాయిస్ కాదు అంటూ శివచరణ్ రెడ్డి వర్గం మాత్రం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈశ్వరమ్మ యాదవ్ పైన ఎవరైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో ఈ జక్కిడి శివచరణ్ రెడ్డి చేశారో ఈశ్వరమ్మ యాదవ్ కు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక వర్గం మద్దతుగా వచ్చి ఈశ్వరన్ రెడ్డి ఇలాంటివి చేశారు అంటూ ఈ రోజు ప్రభాకర్ రెడ్డి శివచరణ్ రెడ్డి మీద దాడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ధ్వంసం
జరిగింది అక్కడ. దాంతో ఆ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ పరిస్థితి కూడా ఉద్రిక్త, దాంతో తారస్థాయికి బీసీ ఒక బీసీ మహిళగా కాంగ్రెస్ పార్టీ తనని బీసీ వర్గానికి చెందిన మహిళ అని చెప్పేసి ఈ విధంగా తానారు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వచ్చబోయిన ఈ యాదవ్ గారు ఇస్తుంది. మరో పక్కనేమో శివచరణ్ రెడ్డి కూడా ఎట్టి పార్టీలు మారిన వ్యక్తులు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వచ్చే వ్యక్తులు మాకు చెప్పేటట్టు మొదటి మేము మా కుటుంబం అంటూ శివచరణ్ ఈ రెండు వర్గాలుగా మాత్రం కాంగ్రెస్ పార్టీలో గొడవ తారాస్థాయికి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ సేపు చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ అటు వర్గం బీసీ సంఘాలు ఒక శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ వర్గం ఒకవైపు ఉన్నది. విద్య. థ్యాంక్ యూ శేఖర్.